ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. అంశము పేరు ఏమిటంటే పరలోక రాజ్యము దాచబడిన ధనముని పోలి ఉన్నది. అంశం పేరు ఏమిటంటే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనముని పోలి ఉన్నది అనే ఈ అంశం మీద మనము మాట్లాడుకుందాం. పరలోక రాజ్యం అంటే ఏమిటిది, మరి దాచబడినటువంటి ధనం అంటే ఎట్లా అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మత్తయి రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఈరోజు మనం అంశానికి సంబంధించినటువంటి వాక్యము, దానిని చదువుకుందాం. చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము పొలములోన దాచబడిన ధనాన్ని పోలి ఉంది. అది ఎవరికైతే దొరుకుతుందో, దాన్ని కనుగొంటాడో, కనుగొనబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తనకున్నదంతా అమ్మి ఇక్కడ దాచబడిన ధనాన్ని ప్లేస్ మాత్రమే చేజిక్కించుకుంటాడంట. ఎందుకు? అతనికి ఒకవేళ 100 ఎకరాల భూమి ఉందనుకోండి, ఈ ధనం 100 ఎకరాలలో ఉండదు కదా. ఇలా 2 అడుగులు, ఇలా 3 అడుగుల భూమి ఉంటుంది. అంటే ఈ 2 సెంట్లు మాత్రమే నాకు కావాలనుకుంటాడు. తనకు 100 ఎకరాలు ఉన్నప్పటికీ అదంతా అమ్మి దేనిని కోరుకుంటాడు ఆ వ్యక్తి? ఈ 2 సెంట్లు మాత్రమే కోరుకుంటాడు. ఎందుకు ఈ 2 సెంట్లు? చాలా విలువైనది ఇక్కడ ఉంది. దీనిని నేను చేజిక్కించుకోవాలంటే, దీనిని నా స్వాధీనం చేసుకోవాలంటే నాకు ఎంతైతే ఉందో అదంతా అమ్మి దీనిని నా స్వాధీనం చేసుకుంటే నాకున్నటువంటి 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలైనా నేను ఇది కానీ నా యొక్క స్వాధీనం అయిపోతే నన్ను 1000 ఎకరాలైనా సంపాదించుకుంటాను అనేటువంటి విషయము అర్థమైంది ఈ వ్యక్తికి. ఎందుకంటే ఈ ధనాన్ని కనుక నా స్వాధీనంలో చేసుకున్నట్లయితే నేను చాలా కోటేశ్వరుని అయిపోతాను. ఇప్పుడున్నటువంటి ఈ 10-20 ఎకరాలను బట్టో, లేకుంటే ఒక 100 ఎకరాలను బట్టో నేను ఒక ఊరికే ఒకవేళ ఒక ధనవంతుడిగా ఉంటాను. కానీ ఈ ధనాన్ని కనుక నేను చేజిక్కించుకుంటే నేను కొన్ని ఊర్లకే నేను ఒక అధిపతినిగా అయిపోతాను అనేటువంటి విషయం ఈ వ్యక్తికి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు తనకున్నదంతా అమ్మి దీనిని కొంటాడు అని ఉంది. చూడండి ఇక్కడ. అంటే ఏమిటిది ఈ ధనం అంటే ఏమిటిది అంటే, చాలా మంది మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాము పల్లెటూర్లలో కానీ, ఎవరికైనా ధనము చిక్కుతుంది. లేదండి ఒకప్పుడు అతనికి తినేదానికి భోజనం కూడా లేదండి, ఆయన ఇప్పుడు కోటేశ్వరుడు అయ్యాడు ఆయన అని మనం మాట్లాడుకుంటాం. ఎలా అయ్యాడు ఆయన కోటేశ్వరుడు, ఎలా ఆయన అని మనం ఆలోచన చేసినట్లయితే, లేదండి ఆయనకు ధనము దొరికింది కాబట్టి ఆయన ఈరోజు కోట్లకి అధిపతి అయ్యాడు అని మాట్లాడుకుంటాం. అంటే అందరికి చిక్కుతుందా ధనము? చిక్కదు. ఊర్లో ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో ఇట్లా చిక్కుతుంది అనమాట. అలా చిక్కినటువంటి వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు. కాబట్టి అలా చిక్కినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, అదృష్టవంతుడు అండి అంటాం. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకా దాచబడిన ధనం ఏంది? దేవుని వాక్యం చెప్తున్నటువంటి ధనం ఏమిటిది అని మనం ఆలోచన చేస్తే, పరలోక రాజ్యం అనేటువంటిది ఎట్లా ఉందంట? అది భూమి మీద
ధనము ఏ విధంగా అయితే దాచబడి ఉంది, అందరికీ చిక్కనట్ల ఉందో, ఈ పరలోక రాజ్యం అనేటువంటిది కూడా దాచబడిన ధనాన్ని పోలి ఉంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా ఏంది పరలోక రాజ్యం అంటే అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోక రాజ్యం. ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను ఏమని ప్రకటన చేస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. అంటే పరలోక అధిపతి ఈ భూమి మీద సంచరించబోతున్నాడు, ఒక సంఘాన్ని స్థాపిస్తాడు, ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానియేలు గ్రంథంలో కూడా మనకు ఉంటుంది. 2వ అధ్యాయం 44-45లో మనకేముంటుంది? ఆయన పర్వతం నుండి తీయబడినటువంటి ఒక రాయి భూమి మీదకి వచ్చి భూతలమంత విస్తారంగా అవుతుంది. ఆ రాజ్యానికి ముగింపు లేదు, అంతము లేదు అని చెప్పి మాట్లాడతాడు అక్కడ. ఇంకా అదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అంటే పరలోక అధిపతి భూలోకములను సంచరించినప్పుడు పరలోక రాజ్యమే కింద ఉంది, కిందికి వచ్చేసేది అనేటట్లు మాట్లాడతాడు యోహాను గారు కదా. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దాంట్లోనే ఎవరైతే చేరాలనుకుంటారో, ఎవరైతే సభ్యత్వము నమోదు చేయాలనుకుంటారో, సభ్యుడిగా కొనసాగాలనుకుంటారో, దానికి అర్హతలు ఏమిటి అని అంటే, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకునండి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంక ఈయన ఇప్పుడు మనము లోకములో చూసినట్లయితే కూడా కొన్ని సంఘాలు ఉంటాయి. రైతు సంఘాలని, లేకుంటే మహిళా సంఘాలని కొన్ని ఉంటాయి. మా ఒక్కొక్క సంఘములో 15 మంది 15 మంది ఇలా ఉంటారు. అంటే ఆ సంఘములోన సభ్యత్వం పొందాలంటే దానికి అర్హతలు ఏమిటంటే, వాళ్ళు ఒక రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ఫోటోనో లేకుంటే ఇలా చెప్పి ఇవన్నీ తీసుకొని వస్తే నీవు కూడా మా యొక్క సంఘములోన సభ్యత్వం కొనసాగుతావు అని ఏ విధంగా అయితే ఇక్కడ రూల్ ఉంటుందో, ఇక్కడ ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక అధిపతి ఈ లోకానికి వచ్చి ఒక సంఘాన్ని, ఒక రాజ్యాన్ని స్థాపించి, ఈ రాజ్యంలోని ఎవరైతే సభ్యత్వం పొందుతారో, సభ్యుడిగా కొనసాగాలని అనుకుంటారో, వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటంటే మనసు మార్చుకోవాలా, మారు మనసు పొందాలా కదా, మారు మనసు పొందాలా, బాప్తిసం తీసుకోవాలా. ఆ అధిపతి చెప్పినటువంటి కట్టుబాట్లను మనము అనుసరించినప్పుడు ఆ యొక్క రాజ్యంలోన ఒక సభ్యుడిగా మనము కూడా కొనసాగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి పరలోక రాజ్యం అనేటువంటి సంఘమనసు యేసు ప్రభు అన్న కూడా తప్పేమీ లేదు. కాబట్టి అది పరలోక రాజ్యం అనేటువంటిది ఈ భూమి మీద ఉంది. ఎలా ఉంది? అది ఉంది అంటే అందరికి కనిపించాలి కదా. లేదు, అందరికి కనిపించదు. అది ఏ విధంగా ఉంది అది అంటే, పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉంది. అది ఎవరికైతే దొరుకుతుందో ధనము దొరికినట్టనే లెక్క అంటాడు. అంటే నిజంగా యేసు ప్రభుని మనం చేజిక్కించుకుంటే, ఈ ధనము దొరికిన వంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. వాడు అదృష్టవంతుడండి, ఒకప్పుడు భోజనం లేకుండా తినేదానికి ఈరోజు ఆ ధనము ఆయన చేజిక్కించుకుంటాడు కాబట్టి ఆయన కోటేశ్వరుడు అయ్యాడు, ఐశ్వర్యవంతుడు అయ్యాడు అని మాట్లాడుకుంటాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా ఆయన్ని అర్థం చేసుకొని, నిజంగా ఆయన్ని గనక మనం స్వాధీనం చేసుకుంటే ధనాన్ని చేజిక్కించుకున్నట్టునే లెక్క. కాబట్టి
ఒకసారి మనము ఆ యొక్క వాక్య భాగాన్ని మనం లోతుల్లో అర్థం చేసుకుంటే అంత విచిత్రమైనటువంటి సంగతి ఉంటుంది. ఏంటి పరలోక అధిపతి ఈ లోకానికి రావడం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన కూడా మాట్లాడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 4వ అధ్యాయం 17వ వచనంలోన అదే మత్తయి రాసిన సువార్తలో ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభువుడు ఏమని ప్రకటిస్తున్నాడు? పరలోకానికి సంబంధించినటువంటి అధిపతిని నేనే అని చెప్పకపోయినా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండని ప్రకటింప మొదలు పెట్టాను అన్నాడు. ఇక్కడ అది ఎలా ఉంది అంటే దాచబడిన ధనాన్ని పోలి ఉంది అని 13వ అధ్యాయం 44వ వచనం. మరి అది ఒకవేళ అందరికి దొరుకుతుందా ధనము అంటే దొరకదు. ఊర్లో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో దొరుకుతుంది. ఆ దొరికిన అదృష్టవంతులుగా అనుకుంటాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక మనం స్వాధీనం చేసుకున్నట్లయితే ధనాన్ని స్వాధీనం చేసుకున్నట్టునే కదా. ధనము విస్తారమైన చోట్ల లేకుంటుంది. ఏదో ఒక ఎకర భూమిలోన ఒక మూలకి ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఒక 2 సెంట్లు, ఒక 4 అడుగులు, ఇలా 4 అడుగులలో ఉంటుంది. నిజంగా అది అర్థమైతే ఈ 4 అడుగుల సెంట్ల భూమి నాకు కావాలా అని చెప్పేసి నేనేం చేస్తాను, నాకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమి కనుక నాకు ఉంటే కూడా ఆ 10 ఎకరాల భూమి లేకుంటే అక్కడ ఇంకా ఏమైనా నా పేరు మీద ఆస్తులుంటే కూడా వాటన్నిటినీ నేను మార్చుకొని ఇలా 4 అడుగులు, ఇలా 4 అడుగులు ఉన్నటువంటి ఈ భూమిని నన్ను తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకు అంటే అక్కడ నాకు ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని అంతకంటే ఎక్కువ విలువ చేసేటువంటి ఈ యొక్క 4 అడుగుల భూమిలోనే ఉంది అని నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నన్ను ఏం చేస్తానంటే నాకు కలిగినది అంతయు అమ్మి ఈ ఇలా 4 అడుగులు, ఇలా 4 అడుగులు ఉన్నటువంటి ఈ భూమిని నేను తీసుకుంటాను. ఎందుకు అంత విలువైనది ఇది అంటే, అవును ఇదింత మనం చేజిక్కించుకుంటే నాకున్నటువంటి 10 ఎకరాలు కదా 100 ఎకరాలైనా నేను కొనుక్కుంటాను. అంత విలువైనది ఈ ప్రదేశంలో ఈ ధనం అనేటువంటిది ఉంది కాబట్టి అని మనము అంటాం కదా. ఎక్కడంకా అదే చెప్తాడు. ఒక ఆయన అలా చేశాడంట. మనం కింది వచనంలో చూద్దాం, చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఏ పొలాన్ని కొనడంట? ఇక దాచబడిన ధనాన్ని పోలి ఉండే ఈ 4 అడుగులలో ఇది కొంటాడంట. తనకున్నది అంత అమ్ముతాడంట. ఇంకా ఎందుకు కొంటాడు? ఇది నా స్వాధీనం చేసుకుంటే ఇంకా ఎన్నైనా నేను అలాంటివి చేజిక్కించుకోవచ్చు అనేటువంటి విషయం తనకి అర్థమైంది కాబట్టి తనకున్నదంతా అమ్మి దీనిని స్వాధీనం చేసుకుంటాము. అంటే నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం స్వాధీనం చేసుకోవడం అంటే ధనాన్ని చేజిక్కించుకున్నట్టనే లెక్క కదా. అలా చిక్కించుకున్నారా ఎవరైనా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని కదా. ఏవేవైతే అతనికి లాభము
అనుకున్నాడో అంతకుముందు వాటన్నిటినీ ఈ యేసుక్రీస్తుని నన్ను చేజిక్కించుకోవడం వలన వాటన్నిటిని నష్టముగా ఎంచుకుంటుని అంటాడు ఇక్కడ. ఇంకా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, చూడండి కదా, అన్నిటినీ వదిలేసుకొని ఇవన్నీ మాత్రం సంపాదించుకుంటే సమస్తం ఇందులో ఉంది అనేటువంటి విషయం ఎవరికి అర్థమైందనమాట? పౌలుకి అర్థమైంది. అంటే ఈయనని మాత్రం సంపాదించుకుంటే అన్నీ ఇందులోనే ఉన్నాయి అనే విషయం కదా. ఇప్పుడు ఒకరొకరికి ఒక విధంగా ఉండొచ్చు. లోకంలోన మనం ఐశ్వర్యవంతులను చూస్తే బంగారం ఒక దగ్గర ఉండొచ్చు, డబ్బు ఒక దగ్గర ఉండొచ్చు, భూములు ఒక దగ్గర ఉండొచ్చు, జ్ఞానం ఒక దగ్గర ఉండొచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకరకాలుగా ఉండొచ్చు. కానీ సర్వము ఏమిట్లో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి అన్నిటినీ వదులుకొని ఈయనొక్కన్ని మాత్రం నా స్వాధీనం చేసుకుంటే అన్నీ ఉన్నట్టునే లెక్క అని అనుకున్నాడంట పౌలు కదా. తనకి ఏవేవైతే అంతకుముందు లాభకరంలా అనుకున్నాడో వాటన్నిటిని క్రీస్తును సంపాదించుకునే దాని కోసము అన్నిటిని వదిలేసుకున్నాడు, అన్నిటిని నష్టపరుచుకున్నాడు. అయినప్పటికీ వాటన్నిటిని నష్టపోయిన పర్లేదు, నేను అనుకున్నది సాధించాను అంటే క్రీస్తును సంపాదించుకున్నాను అనే విషయం అక్కడంక మనకు కనిపిస్తుంది. ఎంత విచిత్రం చూడండి. మరి ఈరోజు క్రీస్తును మనం సంపాదించామా కదా? క్రీస్తును మనం సంపాదించామా? అన్నిటిని వదులుకొని నిజంగా క్రీస్తును సంపాదించుకుంటే దాచబడిన ధనాన్ని మనము చేజిక్కించుకున్నట్టనే కదా. ఒకసారి కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక చూడండి. కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎక్కడున్నామంట? బుద్ధి జ్ఞానములు సర్వము ఈ లోకములో నీవు ఏం లెక్కేసుకుంటావు అది లెక్కేసుకో, సర్వము క్రీస్తునందు గుప్తములు అంటే గుట్టలు గుట్టలు. అంటే క్రీస్తుని మనం స్వాధీనము చేసుకున్నట్లయితే మనం ఐశ్వర్యవంతులమే, ధనవంతులం. మనం నిజంగా మనం ధనవంతులం. ఇప్పుడు ధనము చిక్కినోడు కాదు ధనవంతుడు, ధనము చిక్కినోడు ధనవంతుడే లోకానుసారంగా. అది 60-70 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. కాబట్టి మరి మనము లేదు, మనము ఈ లోకంలోన నిజంగా మనము తలనెత్తుకొని బ్రతకగలము, పరలోకములోన కూడా మనము యుగ యుగాలు క్రీస్తుతో పాటు నిత్య జీవితముని అనుభవిస్తాం మనము. కాబట్టి ఒక మాట ఏముంటుందంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒకవేళ ఈ లోకంలోన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ చూసేదానికి మనము మనుషులకి ధనవంతుల్లా కనపడం కదా. ఎలా కనిపిస్తాం మనము కదా? చాలా పేదవాళ్ళ తిరిగి కనిపిస్తాం. అయినప్పటికీ ఏం కురింగిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ భరోసా ఏమిస్తాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ ఏమంటాడు? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటే నాకు తెలుసు నీవు శ్రమ పడతావు, నాకు తెలుసు నీవు దరిద్రంగా ఉన్నావు, నాకు తెలుసు.
అయినను నీవు ధనవంతుడవే. ఎందుకు ధనవంతుడవు నీవు? ఎట్లా ధనవంతుడవు నీవు? ఐశ్వర్యవంతుడికి నీవు అంటుకట్టబడ్డావు కాబట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఐశ్వర్యవంతుడు కదా, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యములకి కారణభూతుడు. అలాంటి వ్యక్తికి నీవు కనెక్ట్ అయ్యావు కాబట్టి, అలాంటి అధిపతి రాజ్యంలో నీవు ఒక సభ్యుడిగా ఉండవు కాబట్టి మనము ధనవంతులమే, మనము ఐశ్వర్యవంతులమే. యేసు ప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి కదా. కొద్ది కాలం మనకి దరిద్రత ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, అయినను మనం ఎవరము? ధనవంతులమే. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన సంపాదించుకుంటారో, ఎవరైతే స్పష్టంగా ఆయన అర్థం చేసుకుంటారో కదా, మర్మమై ఉన్న క్రీస్తుని ఎవరైతే స్పష్టంగా అర్థం చేసుకుంటారో, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనాన్ని నీవు చేజిక్కించుకున్నట్టునే లెక్క. కాబట్టి నీవు కానీ నేను కానీ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నామంటే కదా, ఆయన అంటాడు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, ఎవడను నా యందు ఉండి ఫలింపాలి కదా, నాకు వేరుగా ఉండి మీరు ఎంత మాత్రమును ఫలింపలేరు. అంటే దానికి కనెక్షన్ ఉంటే ఆ తీగ అనేటువంటిది ఎదుగుతూ ఉంటుంది. కనెక్షన్ లేకుండా కదా, ఒక తీగను మనం కరెంటు వైర్ని చూస్తే అది ఆ యొక్క పవర్కి కనెక్ట్ అయి ఉంటేనే బల్బ్ అనేది వెలుగుతుంటుంది. ఎప్పుడైతే కనెక్ట్ అనేటువంటిది లేదో, కటింగ్ అయి ఉంటుందో, ఆ యొక్క బల్బ్ అనేటువంటిది ఎలగదు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తుకి కనెక్ట్ అయ్యి ఉన్నామంటే ఆయన ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యములకు కారణభూతుడు, శ్రీమంతుడు కదా, సర్వ సంపదములు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కాబట్టి పేతురు అంటాడు మాట, సమస్తమును విడిచి నిన్ను వెంబడించి మాకేమీ దొరుకుతుంది. అన్నీ వదిలేసుకున్నాం నీ కోసము, మాకేం దొరుకుతుంది అన్నప్పుడు కదా, ఈ లోకములోన డబ్బు కలిగినటువంటి వారు, ధనాన్ని కలిగినటువంటి వాళ్ళు ఏదేదైతే వాళ్ళు అనుభవిస్తారో ఇక్కడ కూడా నీవు వాటిని అనుభవిస్తావు. రాబోయే లోకములోన నిత్య జీవము నీ కొరకు సిద్ధపాటు చేశాను అంట. ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజంగా మనము అంగీకరిస్తే మనము చాలా అదృష్టవంతులం కదా. కొన్ని ఊళ్ళలో ధనము చిక్కినటువంటి వాళ్ళని అదృష్టవంతులని ఏ విధంగా అంటారో, నిజానికి మనము అదృష్టవంతులం. ప్రభు అయిన క్రీస్తును కలిగినటువంటి వారం మనము అదృష్టవంతులము. మనము చేజిక్కించుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తుని. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అర్థం అయ్యింది అని నేను భావించుకుంటున్నాను. కాబట్టి ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకొని ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుకి దూరముగా ఉన్నట్లయితే మనం ఆయన్ని అంగీకరించుదాము. ఆయన రాజ్యంలో మనం కూడా సభ్యత్వం పొందుదాము. ఒక వ్యక్తిగా మనము కూడా కొనసాగుదాము. ఆ రాజ్యంలో మనము కూడా కష్టపడదాము. చివరి శ్వాస వరకు మనము కూడా ఆ రాజ్యంలో ఉండి పనిచేసి ఆ యొక్క ముగింపు మనం చేసుకుంటే నిత్య రాజ్యానికి మనం వారసులమవుతాం. కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం అయ్యిందని నన్ను భావించుకుంటూ ఈ యొక్క వాక్యం ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.